శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 299 అధ్యాయాలు పూర్తి చేసి 300 అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మమువాచ రాగం మోహం తథా స్నేహం కామం క్రోధం చ కేవలం యోగాచ్చిత్వా తతో దోషాన్ పంచేతాన్ ప్రాప్నువంతి తత్. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతో, నాయన, యోగులు కేవలం యోగ బలంతోనే రాగం మోహం స్నేహం కామం క్రోధం అనే 5 దోషాలను కూడా ఛేదిస్తారయ్యా. ఆ తర్వాత వాళ్ళు పరంపదాన్ని పొందుతారు. యథాచ నిమిషా స్థూలా జాలం చిత్వా పునర్జలం ప్రాప్నువంతి తథా యోగా తత్పదం వీతకల్మష. పెద్ద సొరచేపల వంటివి వలను ముక్కలు చేసి నీళ్లలో మునిగిపోయినట్లు యోగులు తమ పాపాలను పోగొట్టుకుని పరంపదం పొందుతారు. తథైవ వాగురాన్ చిత్వా బలవంతో యథా మృగ ప్రాప్నుయుద్విమలం మార్గం విముక్త సర్వబంధనై లోభజాని తథా రాజన్ బంధనాని బలాన్విత చిత్వా యోగా పరం మార్గం గచ్చంతి విమలం శివం. రాజా, బలిష్ట మృగాలు వలను తెంచుకొని సర్వబంధ విముక్తాలై స్వేచ్ఛగా తమ పవన వెళ్ళినట్లు యోగులు యోగ బలంతో లోభం వల్ల కలిగే సమస్త బంధాలను కూడా వదిలించుకొని పవిత్రమై నిర్మలమైన ముక్తి మార్గంలో వెళ్తారు. అబలాశ్చ మృగారాజన్ వాగురాసు తథా పరే విరస్యంతిన సందేహ తద్వజ్జోగబలాధృతి. దుర్బలాలైన ఇతర మృగాలు వాగులో పడి నిస్సందేహంగా రసించినట్లు యోగబలం లేని మానవులు కూడా నష్టపోతారు. బలహీనాశ్చ కౌంతేయ యథా జాలంగతాక్షిషా వధం గచ్చంతి రాజేంద్ర యోగా తద్వత్ సుదుర్బల. కుంతినందన, ధనురాజ, బలహీనాలైన చేపలు వలలో పడి మరణించినట్టు యోగబలం లేని వారు కూడా నశిస్తారు. యథాచ శకునా సూక్ష్మం ప్రాప్య జాలమరిందభాం తత్ర సక్తా విపచ్యంతే ముచ్యంతే చ బలాన్విత కర్మజైర్బంధనైర్బద్ధ తద్వజ్యోగా పరంతప అబలా వై వినస్సంతి ముచ్యంతే చ బలన్విత. బలహీనాలైన పక్షులు చిన్న వలలో పడి బంధం పొంది ప్రాణాలను పోగొట్టుకుంటాయి. బలిష్టాలైనవి వలను తెంచేసి బంధ విముక్తి పొందుతాయి. అలాగే కర్మల వల్ల కలిగే బంధనాలు కల దుర్బల యోగులు నశిస్తారు. యోగబల సంపన్నులు వాటి నుండి ముక్తులవుతారు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.